నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి అందరిపై పెత్తనం చలాయిస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటం తీవ్ర ఆరోపణలకు తావిస్తోంది. ప్రభుత్వ సచివాలయాల్లో ఆమె వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో తమని గెలిపించాలంటూ అధికారులు సిబ్బంది వాలంటీర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. వాలంటీర్లకు 10,000, సిబ్బందికి 20,000 చొప్పున నగదు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల పొదుపు గ్రూపు లీడర్లు ఆర్పీలకి పట్టుచీరలు నగదు పంపిణీ చేయడంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. పిఏ సతీష్ తో అధికారులు రైతులను బెదిరిస్తున్నారని చెబుతున్నారు. పట్టా భూముల రిజిస్ట్రేషన్లకి పైకం వసూలు చేస్తూ ఉండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ రైతు నుంచి 50 లక్షల రూపాయల వసూలు చేసినట్లు వైసీపీ శ్రేణులే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, నవీన్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఈమె ఒక షాడో ఎమ్మెల్యే లాగా వ్యవహరిస్తున్నటువంటి తీరు తీవ్ర ఆరోపణలకి తావిస్తోంది. ప్రధానంగా చూస్తే ఇటీవల కాలంలో వరుసగా అన్ని మండలాల్లో కావలి నియోజకవర్గంలోని కావలి, ఓగోలు, దగదర్తి ఈ మండలాలన్నింటిలో కూడా అన్ని సచివాలయాలకు వెళ్లటము, అక్కడ వాలంటీర్లని సిబ్బందితోటి సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు అవన్నీ కూడా సచివాలయాలంటే ప్రభుత్వానికి సంబంధించినవి. ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్లు సచివాలయ సిబ్బందితోటి సమావేశాలు ఏర్పాటు చేయడం, రాబోయే ఎన్నికల్లో తమ గెలుపు కోసం పనిచేయాలని చెప్పి వాళ్ళందరినీ ఆదేశించడం తీవ్ర ఆరోపణలకి తావిస్తుంది. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వాలంటీర్లకి 10,000, సచివాలయ సిబ్బందికి 20,000 చొప్పున ఇస్తున్నాము. రాబోయే ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా వైసీపీకే పనిచేస్తారు అని చెప్పి వైసీపీ శ్రేణులే చర్చిస్తున్నారు. ఎన్నికలకు ఇప్పటి నుంచే దాదాపు ఎన్నికల కోడ్ రాకముందే ఓటర్లని రకరకాలుగా భయభ్రాంతులు గురి చేసినటువంటి పరిస్థితి. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మీరు కానీ ఓటేయకపోతే మీకు పథకాలు రావు అంటూ ఈ వాలంటీర్లు వైసీపీ నేతలు వెళ్లి వాళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ఆదిలక్ష్మి నేరుగా వెళ్లి అక్కడ సమావేశాలు నిర్వహించడము, వాలంటీర్లతోటి సచివాలయ సిబ్బందితోటి సమావేశాలు నిర్వహించడం పైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల పెద్దపట్టంపల్లి గ్రామంలో అయితే ఆ గ్రామానికి చెందినటువంటి నేతలు రాబోయే ఎన్నికలు వాళ్ళతోటి చేయించుకోండి, మాతో మీకు అవసరం లేదా అని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక గందరగోళం నెలకొంది. ఆమె పిఏ సతీష్ అధికారులు వాళ్ళందరికీ ఫోన్లు చేయటం, ఈవెన్ రైతులు వాళ్ళ సొంత పట్టా భూములు అమ్ముకోవాలన్నా కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయటం, ఇవన్నీ కూడా తీవ్ర ఆరోపణలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల హైదరాబాద్ లో నివాసం ఉంటున్న కావలి ప్రాంతానికి చెందిన ఒక రైతు తన 50 ఎకరాల పొలాన్ని అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుపడ్డారని చెబుతున్నారు. దానికి సంబంధించి దాదాపు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని కూడా వైసీపీ పార్టీలోనే చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద ఆదిలక్ష్మి తీరు వ్యవహారం పైన తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొంతమంది పొదుపు గ్రూపుల లీడర్లు, మహిళా లీడర్లు ఉంటారు, అలాగే వాళ్ళకి సంబంధించి వాళ్ళందరికీ కూడా పట్టు చీరలు, కొంత నగదు ఇచ్చినట్లుగా చెప్పుకొస్తున్నారు. ఇది ఒక పెద్ద చర్చగా మారింది. ఎన్నికలకు ముందే అంటే కోడ్ వచ్చిన తర్వాత ఎక్కువగా నిబంధనలు ఉంటాయి కాబట్టి ముందుగానే వీళ్ళందరికీ నగదు, పట్టు చీరలు వంటివి చేరవేస్తున్నారు, తాయిలాలు ఇస్తున్నారని ఒక ఆరోపణలు వెలువెత్తున్నాయి. అలాగే దొంగ ఓట్లు కూడా భారీగా ఉన్నాయి. కావల్లో దాదాపు 25,000 ఓట్లు దొంగ ఓట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. బయట ప్రాంతాల వ్యక్తుల పేర్లు చేర్చడము, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇతర జనసేన పార్టీల సానుభూతిదారుల ఓట్లన్నీ కూడా తొలగించడం జరిగింది. ఒకే ఒక్క రోజులో దాదాపు 9,000 ఓట్లకి ఫామ్ 6 ఇచ్చారంటే ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక రాజ్యాంగేతర శక్తిలాగా ఆదిలక్ష్మి పనిచేయటం ఆ పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నవీన్.